ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వస్తారు కదా రాని, రాగానే వాళ్ళ అంతు తేల్చేస్తాను. వాళ్ళిద్దరి ఉద్దేశం ఏంటో కూడా తేల్చేస్తాను. ప్రపంచంలో జరిగే ఏ వేడుకకైనా ఏ వేదికకైనా వైభవం రావాలంటే మనం ధరించే వస్త్రంతో సాధ్యం. మేము ధరించిన ఈ వస్త్రాలు ఇంత సహజంగా ఇంత అందంగా ఉన్నాయంటే కారణం ఈ వస్త్రాలు నేసిన నేతన్నల కష్టం. పోగు పోగు కలిపి చెయ్యి చెయ్యి కదిపి ఎంతో సృజనాత్మకంగా నేసిన వస్త్రాలను మేము ధరించాము. మా ఈ వస్త్రాలు 2-3 తరాలైనా చెక్కు చెదరదు, రంగు మారదు, ఏ హంగు తగ్గదు. ఎందుకంటే ఈ వస్త్రాలని రోజుల తరబడి ఎంతో ఓపికతో చేసిన సమయానికి ఇవ్వాలని తిండి తిప్పలు మానేసి అనారోగ్యంగా ఉన్నా ఓపిక లేకపోయినా చాలా శ్రద్ధతో చేనేత కార్మికులు నేస్తారు. ఇలాంటి అరుదైన అద్భుతమైన కళాకృతిని మనకు అందించే చేనేత అన్నకి మార్కెట్లో గిట్టుబాటు ధర లేదు. తన చేత్తో అందమైన వస్త్రాన్ని సృష్టించిన నేతన్న నష్టాలని భరించలేక, ఆత్మాభిమానంతో చెయ్యి చాపలేక ఆత్మహత్యలే మార్గంగా భావిస్తున్నారు. ఎందరో నేతన్నలు తమ వృత్తి కోసం ఆస్తులు పోగొట్టుకుని పస్తులుండి చివరికి పెళ్ళం మెడలో పుస్తులు కూడా అమ్ముకునే స్థితికొచ్చారు. అలాంటి చేనేతన్నని ఆదుకోవాలనే తలంపుతో మా చేనేతన్నల ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పాలని, నేతన్నల కళ వెనక చెదిరిన కళలన్నీ నిలబెట్టాలని మేము వీక్రాఫ్ట్ అనే బ్రాండ్ని క్రియేట్ చేశాం.
మా సంస్థ ద్వారా మీరు కొనుగోలు చేసే ప్రతి కళాకృతికి చేసిన కళాకారుడికి కూడా లాభాల్లో వాటాలివ్వాలని నిర్ణయించాం. సో మేము ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేస్తున్న ప్రోడక్ట్ వి క్రాఫ్ట్స్ అరుదైన కళాకృతికి వారధి. Wow, what a product. Vihari, I will collaborate with you. Soon I will update investment details. I need to go now. Fantastic presentation. Keep it up. థ్యాంక్ యూ సో మచ్ సార్. లక్ష్మి నువ్వు సాధించావు. థ్యాంక్ యూ సో మచ్ విహారీ గారు. మోడల్స్ చెప్పినా ఇంత బాగా ప్రెజెంటేషన్ చేసేవాళ్ళు కాదేమో. అరే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. అసలు నువ్వే లేకపోతే ఈరోజు ఈ డీలే క్లోజ్ అయ్యేది కాదు, అసలు ఇన్వెస్ట్మెంటే వచ్చేది కాదు. ఎంత ధైర్యమే నీకు? నా బావ పక్కనే కూర్చొని తాళి కట్టించుకుంటావా? నిన్ను సహస్రా, ఎందుకు నువ్వు లక్ష్మిని కొట్టావు? నీ పక్కన అదెలా కూర్చుంటుంది బావా? తను మన బ్రాండ్ ని ప్రమోట్ చేయడానికి కూర్చుంది, అది తప్ప? ఏదైనా సరే అది నీకు దూరంగా ఉండాలి. సహస్రా, నువ్వు మూర్ఖంగా మాట్లాడుకో. బావా, నీ పక్కన దాన్ని చూస్తే నేను ఇలాగే మాట్లాడతాను. సహస్రా ఆగు, అందరూ చూస్తున్నారు. విహారీ, నువ్వు వెళ్ళి అడ్రస్ మార్చుకుంటా. ఏయ్, నువ్వు కూడా. సారీ లక్ష్మి. అయ్యో, మీరెందుకు సారీ చెప్తున్నారు విహారీ గారు? నా కోసం, నా కుటుంబం కోసం, ఈ ప్రాజెక్ట్ కోసం నువ్వు నిలబడ్డావు. ఆ విషయం సహస్రకు అర్థం కాలేదు, అందుకే నీ మీద చేయి చేసుకుంది. అప్పుడు కూడా నీ వైపు నిలబడలేకపోయాను. మీరు నా వైపు నిలబడాలని నేను కోరుకోవట్లేదు. సహస్రమ్మ గారి ఆవేశంలో అర్థం ఉంది విహారీ గారు. ఇదంతా నా కర్మఫలం, నా తలరాత. దానికి మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? బావా, ఏం చేస్తున్నావు ఇక్కడ? రా వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.